ఈరోజు ఇంకా కొన్ని బైబిల్ గ్రంథంలోని ప్రశ్నలకు సమాధానాలను పరిశీలిద్దాము. బైబిల్లోని గ్రంథాలను వివిధ అధ్యాయాలుగా ఎవరు విభజించిరి? పారిస్ విశ్వవిద్యాలయానికి చెందిన స్టీఫెన్ లాంగ్టన్ 1204 సంవత్సరంలో బైబిల్లోని గ్రంథాలను వివిధ అధ్యాయాలుగా విభజించెను. బైబిల్లోని వచనాలకు అంకెలు వేసినది ఎవరు? పారిస్ విశ్వవిద్యాలయానికి చెందిన రాబర్ట్ స్టీఫెన్ 1548 సంవత్సరంలో బైబిల్ వచనాలకు అంకెలను వేసిరి. బైబిల్లోని మొదటి వచనం ఏది? దేవుడు మొట్టమొదట భూమిని ఆకాశమును సృష్టించెను. బైబిల్లోని చివరి వచనం ఏది? యేసు ప్రభుని అనుగ్రహమును అందరితోనూ ఉందునుగాక. పూర్వ నిబంధనము అనగానేమి? క్రీస్తు రాకడకు ముందు రాసిన బైబిల్ గ్రంథాలే పూర్వ నిబంధనము. పూర్వ నిబంధనములోని గ్రంథములు ఏ కాలంలో రాయబడినవి? పూర్వ నిబంధనములోని గ్రంథములు క్రీస్తు పూర్వము 1500 సంవత్సరం నుండి క్రీస్తు శకము 63 సంవత్సరం మధ్యకాలంలో రాయబడినవి. ఆదికాండము గ్రంథ రచయిత ఎవరు? ఆదికాండము మోయూజుచే రాయబడినట్లుగా పరిగణింపబడుచున్నది. పూర్వ నిబంధనములో చివరి గ్రంథము ఏది? పూర్వ నిబంధనములో చివరి గ్రంథము మలాకి గ్రంథము. పూర్వ నిబంధన గ్రంథము ఏ భాషలో రాయబడినది? పూర్వ నిబంధన గ్రంథము హీబ్రూ భాషలో రాయబడినది. పూర్వ నిబంధనములోని గ్రంథములు ఏ విధముగా విభజించబడినవి? పూర్వ నిబంధనములోని గ్రంథములు 4 భాగములుగా విభజించబడ్డాయి. అవి ఆది పంచకము, చారిత్రక గ్రంథాలు, జ్ఞాన గ్రంథాలు మరియు ప్రవక్తల గ్రంథాలు. దేవుడు మొదటి రోజు ఏమి సృష్టించెను? వెలుగును సృష్టించెను. దేవుడు రెండవ రోజు ఏమి సృష్టించెను? ఆకాశమును, భూమిని, సముద్రమును సృష్టించెను. దేవుడు మూడవ రోజు ఏమి సృష్టించెను? గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల మొక్కలను భూమి మొలపించునుగాక అని దేవుడు ఆనతిచ్చెను.